మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన మీకోసమని వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతిదినము వింటున్న వాగ్దానములను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడిస్తున్నటువంటి చక్కటి వాగ్దానము, మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు చక్కగా అపేక్షించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12:43. చాలా మంది మనుషుల మెప్పునే కోరుకుంటూ ఉంటారు, మనుషులు గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు, మనుషులు పొగడతలనే కోరుకుంటారు. కానీ ప్రభు అంటున్నారు, మనుషుల యొక్క పొగడతలు, మనుషుల యొక్క మాయ మాటలు కొద్ది కాలమే నిలుస్తాయి, కానీ దేవుడిచ్చే మాట, దేవుడిచ్చే ఆలోచన నిత్యం నిలుస్తుంది. కాబట్టి నీ అనుభవ జీవితంలో నీవు దేవుని మెప్పును పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనుషుల మాటలు, మనిషి ఆలోచనలు నమ్ముకుని మోసపోయారా? మనుషుల మెప్పు కోరుకుని ఇబ్బందులు పడ్డారా? డోంట్ వరీ, దేవుని మెప్పును కోరుకునండి. దేవుని కాపుదల మీకు తోడు ఉంటుంది, దేవుని సహాయం మీకు తోడు ఉంటుంది. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నిశ్చయముగా నెరవేరునుగాక. థ్యాంక్ యూ ఆల్.